ఎక్కడైనా తాగునీటి చెరువు నిండుగా ఉండాలని ప్రజలు కోరుకుంటారు. కానీ ఉమ్మడి కర్నూలు జిల్లా ఆధుని ప్రజలు మాత్రం అందుకు విరుద్ధం. గత ప్రభుత్వ తప్పిదాలే ఇందుకు కారణమంటున్నారు అక్కడి జనం. వెరసి గుక్కడు నీటి కోసం ఆపోసోపాలు పడుతున్నామంటున్నారు. బసాపురం స్టోరేజ్ కూడా అడుగంటడంతో నీటి సమస్య మరింత జటిలమైంది. గుక్కెడు నీటి కోసం అష్టకష్టాలు. మరమ్మతులో బసాపురం ట్యాంక్. ట్యాంకు నిండితే తప్ప తీరని దాహర్. ప్రజలకు శాపంగా గత ప్రభుత్వ తప్పిదం. అవును, జగన్ జమానాలో జరిగిన తప్పులు ఇప్పుడు ఆధుని ప్రజలకు శాపంగా మారాయి. తాగేందుకు నీరు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గతంలో సమ్మర్ స్టోరేజ్ ఏర్పాటు చేసినా ఉపయోగం లేకుండా పోయింది. వాస్తవానికి ఆధుని నగర జనాభా 2.5 లక్షలు. వారికి ప్రతిరోజు 25 మిలియన్ల లీటర్ల నీరు అవసరం. అయితే ప్రస్తుతం 22 మిలియన్ల లీటర్లు మాత్రమే సరఫరా అవుతుంది. దీంతో కొందరికి నీరు అందక అష్టకష్టాలు పడుతున్నారు. ఆధుని పట్టణానికి జీవనాడిగా ఉన్నటువంటి సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు మరమ్మతులు చేపట్టే దాంట్లో అధికారులు కానీ పాలకులు కానీ పూర్తిగా అలసత్వం నిర్లక్ష్యం వహించే పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే ఆదోని పట్టణ ప్రజలు వివిధ రూపాల్లో ట్యాక్స్ రూపంలో కట్టినటువంటి ప్రజాస్వామ్యంతో కూడా నీళ్లపాలు అయ్యేటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. మరమ్మతుల కోసమే సుమారుగా వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినప్పుడు కూడా మొత్తం కూడా నీళ్లపాలయ్యేటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎక్కడ కూడా శాశ్వతమైన పనులు కూడా ఏమాత్రం కూడా అధికారులు కానీ పాలకులు కానీ చేపట్టడం లేదు. దీంతో భవిష్యత్తులో ఇంకా వేసవికాలం రాబోతుంది. వేసవికాలం సందర్భంలో ఇప్పటికే మంచినీటి సమస్య అనేటువంటిది స్వయాన మనకి ఎమ్మెల్యే ఉన్నటువంటి గౌరవనీయులు పార్థసారథి గారు అసెంబ్లీలో కూడా మాట్లాడడం జరిగింది. శివారు ప్రాంతాల్లో సుమారుగా నెలకు ఒకసారి నీళ్లు సరఫరా అవుతున్నాయి, 20 రోజులకు ఒకసారి నీళ్లు సరఫరా అవుతున్నాయని చెప్పే పద్ధతిలో కూడా అసెంబ్లీ సాక్షిగానే మాట్లాడడం జరిగింది. అట్లాంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి మన ఆదరణ పట్ల ఉంటే ఈ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ చూసిన తర్వాత మరి భవిష్యత్తులో వేసవికాలం వచ్చిన సందర్భంగా వేసవి వస్తే గిన ఎన్ని రోజులకు ఒకసారి నీళ్ళు వస్తాయనేటువంటి భయాందోళనకు గురి కావాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే శాశ్వతంగా ఆ నీటిని మొత్తం కూడా శాశ్వతంగా సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ని మరమ్మతులు చేపట్టే దాంట్లో కూడా అధికారులు కానీ పాలకులు కానీ పూర్తిగా నిర్లక్ష్యం వహించేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు పాలకులు దానిపైన ప్రత్యేకమైన చొరవ చూపిస్తే తప్ప మంచినీటి సమస్య పరిష్కారానికి ఆదాయంలో ఎక్కడ కూడా ఉండదు. కాబట్టి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టేటువంటి ఈ సమ్మర్ స్టోరేజ్కి వెంటనే శాశ్వతమైన పనులు చేపట్టాలని చెప్పి కూడా కోరుతున్నాను. ఆదోని ప్రజల తాగునీటి అవసరాలు తీర్చేందుకే బసాపురం సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ను 2004లో నిర్మించారు. దీని పూర్తి సామర్థ్యం 3110 మిలియన్ల లీటర్లు కాగా ఇప్పుడు ట్యాంక్ దెబ్బతినడంతో సగం కూడా నింపే పరిస్థితి లేదు. దీంతో మరమ్మతులు చేస్తే తప్ప ఆదోని ప్రజల దాహర్తి తీరదు. మరోవైపు చెరువు గట్టుకు వేసిన కాంక్రీట్ కూడా దెబ్బతింది. అయితే శాశ్వత మరమ్మతులకు 34 కోట్ల రూపాయలు అవసరం అవుతుండటంతో అరకొర నిధులతో మరమ్మతులు చేసి వదిలేశారు. గత 20 సంవత్సరాల క్రితం కట్టించినటువంటి బసాపురం సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు ఆధునికి ప్రధానమైన నీటి వనరు. మరి అప్పటి ఎమ్మెల్యే సాయిబ్ రెడ్డి గారు అవినీతి పరంగా నియమించడం వల్ల అది ఇప్పుడు క్రమంగా కుంగుబాటు గురవుతూ ఉంది. చాలా చోట్ల వందల మీటర్ల కొద్దీ కుంగుబాటు కావడం వల్ల సమ్మర్ స్టోరేజ్ ట్యాంకును పూర్తి స్థాయిలో నింపలేని పరిస్థితి ఏర్పడింది. మరి గత ఎమ్మెల్యే గారు ఎలక్షన్ ముందు తనకు ఎక్కడ ఓట్లు తగ్గుతాయనే భయంతోన కొన్ని ఇసుక సంచులతో నిలబెట్టేసి కొంత నీళ్ళు నింపడం జరిగింది. కానీ ఇప్పుడు ఇంకా కుంగిపోవడం వల్ల ఆ పరిస్థితి కూడా లేదు. కాబట్టి ప్రస్తుత ఎమ్మెల్యే సాయిబ్ రెడ్డి గారు, ప్రస్తుత ఎమ్మెల్యే పార్థసారథి గారు మరి గత ఎమ్మెల్యే యొక్క అవినీతి పైన అదేవిధంగా మరి ఆయన చేసిన ఈ యొక్క సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కుంగుబాటు పైన సిబిఐ ఎంక్వైరీ వేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఎంఎస్పీఎస్ తరఫున. అదేవిధంగా మరి రాబోయే రోజుల్లో కూడా ఈ పరిస్థితి ఇలాగే ఉండే పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా మరి ప్రస్తుత ఎమ్మెల్యే పార్థసారథి గారు ఈ యొక్క బసాపురం సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ను ఖచ్చితంగా అన్ని వైపులా సిమెంట్తో కాకుండా ఈసారి రాళ్లతోన దాన్ని రిపేర్ చేయాలని చెప్పి భవిష్యత్తులో కూడా కుంగుబాటు గురి కాకుండా చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాము. వేసవిలోపు బసాపురం చెరువు గట్టుకు మరమ్మతులు చేయకుంటే తాగునీటి ఎద్దడి ఏర్పడే ప్రమాదం ఉంది. చెప్పాలంటే గట్టుకు వేసిన కాంక్రీట్ చాలా భాగం దెబ్బతినడంతో చెరువును పూర్తి స్థాయిలో నింపుకోవడం సాధ్యం కావడం లేదు. అటు చెరువు గట్టుకు స్టోన్ పిచ్చింగ్ వేస్తే తప్ప క్షేమం కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వమైనా శాశ్వత ప్రాతిపదికన మరమ్మతులు చేయాలని ప్రజలు కోరుతున్నారు.